నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఈ మధ్య ఒక సంస్థ హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల ఒక సర్వే నిర్వహించిందండి. అందులో తేలిందేంటో తెలుసా? మనం వాడేటువంటి వస్తువులకి ప్రధానంగా ఇన్సూరెన్స్లు చేయించుకుంటున్నారు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు చేయించుకోవట్లేదు అని. 100కి కేవలం 25% మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయంట. అంటే పర్సంటేజ్ వైజ్ గా చూసుకుంటే. దీనిపైనే నాకు ఒక వీడియో చేస్తే బాగుండని అనిపించింది. హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఎవరెవరు చేయించుకోవాలి, దీనిపైనే ఇవాళ వీడియో అండి. ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు అవగాహన కల్పించడం భాగంగా ఏర్పాటు చేశాము. మనకి సలహాలు ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. వారు ఇన్సూరెన్స్ అడ్వైజర్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి లక్ష్మీనాథ్ గారు, నమస్తే. నమస్తే మేడం. ఇన్సూరెన్స్, ఫోన్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది, వెహికల్స్ ఉంటుంది. అసలు ఎందుకు హెల్త్ పట్ల ఎంత నెగ్లిజెన్సీ చూపిస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల? మరి నెగ్లిజెన్సీ అనే మాట కంటే అవగాహన లేకపోవటం. ఎందుకు అవగాహన లేదు అని అంటే గనక, మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న కాడి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలగాలి? ఎగ్జాంపుల్ చెప్తే, ప్రీవియస్ గా ఒక 10 years బ్యాక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 lakh కి ఉంటే సరిపోతుంది అని అంటారు. కానీ 10 years తర్వాత ఇప్పుడు మినిమం 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది. మినిమం 5 lakhs 1 year ఇన్సూరెన్స్ అనేది లేదు. అసలు ఏ కంపెనీలో అసలు 1 year ఇన్సూరెన్స్ అనే లాగిన్ కూడా లేదు. ఇప్పుడు ఈ 5 lakhs ఎన్ని ఇయర్స్ కి? ఇది పర్ ఇయర్. 1 year కి 5 lakhs కవరేజ్ అనేది మొత్తం ఉంటుంది, అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ 10 years కి ఈ 5 lakhs కూడా ఉండదు, మినిమం 10 lakhs ఉంటుంది. అమ్మో, అది చాలా కష్టం కదండి, 10 లక్షలు కట్టుకోవాలి. ఎందుకు అని అంటే గనక, దాంట్లో యాడెడ్ అడ్వాంటేజెస్, ఫ్యూచర్స్, ఓకే, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోవటం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ప్రీమియం అనేది అప్గ్రేడ్ చేసింది. ఓకే, చాలా సింపుల్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం 10 years బిఫోర్ కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఓకే రైట్. ఇప్పుడు మనం కీప్యాడ్ అనేది ఎక్కడైనా ఉందా అండి? మీకు తెలిసి చాలా తక్కువ, చాలా తక్కువ. ఎవరు స్మార్ట్ ఫోన్స్ అంటే యూటిలైజేషన్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ ఎంత పెరిగింది మీరు చెప్పగలరా? దాదాపుగా 90% వరకు అవే ఉంటాయి. కీప్యాడ్ నుంచి మన స్మార్ట్ ఫోన్ వరకు యూటిలైజేషన్ అనేది అప్గ్రేడ్ అయింది. అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మనం వెళ్ళి కొంటున్నాం కానీ కంపెనీ వాడు వచ్చి మనకి ఫోన్ అమ్మట్లేదు కదా. ఎవరైనా సరే, ఏ ఫోన్ అయినా సరే, ఏ కంపెనీ వాడు వచ్చి మీరు ఈ ఫోన్ కొనండి, మాది ఫీచర్స్ చాలా బాగుంటాయి అని ఎవరు అమ్మట్లేదు. కస్టమర్ దగ్గరికి వచ్చి అమ్మట్లేదు. ఓవరాల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇది బాగుంటుంది అని చెప్తారే కానీ ఎవరు కూడా మా ఫోన్ తీసుకోండి అని ఎవరు చెప్పరు. కస్టమరే ఈ ఫీచర్స్ బాగున్నాయి, ఈ ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది. అదే ఆప్షన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి వెళ్ళి ఎందుకు తెలుసుకోరు? ఎందుకు అని అంటే గనక ఏం కాదు, నెగ్లిజెన్స్ అనే మాట కాదు, అవగాహన, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని అంటే, దాంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అందరూ అంటారు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అని అంటే, సడన్ గా ఏమన్నా అయితే ఎవరిని డబ్బులు అడగకుండా నీకు అవసరం ఉంటుంది అని. ఓకే, ఎలాంటి అవసరం ఉంటుంది? నిజంగా నీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆ ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఆ సరిపోయే ట్రీట్మెంట్ నిజంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మిగిలిన ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుందా, రాదా? ఈ సెక్టర్ అనేది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 10 years కి ఈ 5 lakhs కూడా, ఇప్పుడు చెప్పిన 5 lakhs కూడా ఉండదు. నెక్స్ట్ 10 years కి 10 లక్షలు ఉంటుంది. ఇంకోటి చాలా బాగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఓకే, ఏఐ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే రోబో ట్రీట్మెంట్. మరి 10 సంవత్సరాల తర్వాత రోబో ట్రీట్మెంట్ లేదు కదా, ఇప్పుడు రోబో ట్రీట్మెంట్ వచ్చింది. మరి కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా పెరగాలి కదా. సో ఇది మనం తెలుసుకొని ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి అనేది డెఫినెట్గా మనం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక వేసుకుంటే సక్సెస్ అవుతాం. ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక హెల్త్ ఇన్సూరెన్స్? ఎందుకంటే ఒక్కసారి ఇలా సెర్చ్ చేస్తే చాలండి, కుప్పలు తెప్పలుగా మాకు కనపడుతూనే ఉంటాయి వరుసగా. మీరు కొన్ని సలహాలు ఇవ్వండి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇండివిజువల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఓకే, సీనియర్ సిటిజన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, స్పెసిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్డియాక్ గుండె ఆపరేషన్ అయినా కూడా ఇన్సూరెన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్నాయండి టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. దీంతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్, ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేసేటట్లయితే కదా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. చాలా మంది మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, 50% ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్. దానికి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ని అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేయకూడదు. ఆఫీస్ లో ఎలాగో ఇన్సూరెన్స్ ఉంది కదా అని పర్సనల్ గా తీసుకోరు. ఎందుకు తీసుకోరు? ఆఫీస్ లో నేను ఎట్లాగో అమౌంట్ పే చేస్తున్నాను కదా. ఓకే, ఇంకోసారి అంటే రెండోసారి ఏంటంటే నా అమౌంట్ అంతా
అప్పుడు అట్లాంటప్పుడు ఆఫీస్లో మినిమం తీసుకొని ఇక్కడ ఎంతవరకు మాక్సిమం తీసుకోగలగాలో అంతవరకు తీసుకోవాలని మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకు అలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఇన్సూరెన్స్లో లిమిట్ 3 lakhs వరకు ఉంటుంది, 5 lakhs వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఓకే, ట్రీట్మెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి 2.5 lakh 3 lakh అయిపోయింది గ్రూప్ ఇన్సూరెన్స్. సో నెక్స్ట్ 1 rupee కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే లిమిట్ 1 year వరకు రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేదు, అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి 3 years. ఆప్షన్స్ డిసైడ్ చేసేది కస్టమర్ కాదు, ఓకే, రూమ్ రెంట్ డిసైడ్ చేసేది కస్టమర్ కాదు, ఓకే, నెక్స్ట్ అలవెన్సెస్ ఇచ్చేది కస్టమర్, డే కేర్ అలవెన్సెస్ ఇచ్చేది సెలెక్ట్ చేసేది కస్టమర్ కాదు. ఇవన్నీ ఓన్లీ కంపెనీ వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎలిజిబిలిటీస్కి తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రీమియంని డిసైడ్ చేసి ఎంప్లాయీస్కి చెప్తారు. కానీ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. నాకు కంపెనీలో ఉన్నా కూడా ఇప్పుడు నేను ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను, ఓకే, ఆ కంపెనీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, 5 lakhs ఇస్తుంది, రైట్. నేను అది కాకుండా నేను ఇండివిజువల్ నా ఫ్యామిలీకి తీసుకోగలగాలి. ఎంత అవుతుంది అనేది నేను పర్సనల్గా క్యాలిక్యులేషన్ చేసుకొని 1 yearలో హాఫ్ డే స్పెండ్ చేయండి, నిజంగా మీ ఫైనాన్షియల్ గోల్స్ ని మీరు రీచ్ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు ఫ్యామిలీ ఒక్కొక్కటి మీరు ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఎంత వరకు కేటాయించుకోవచ్చో వివరించండి. ముందు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అయితే, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అయితే కనుక జనరల్ గా చెప్తున్నాను, ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్, 2 kids ఉన్నారు, వీళ్ళు కవర్ అవుతారు. వీళ్ళందరికీ కలిపి ఒక ఇన్సూరెన్స్ వస్తుంది. అది మినిమం 10 lakhs కి కనుక తీసుకోగలిగితే, ఓకే, విత్ క్లెయిమ్ గార్డ్. దీంట్లో క్లెయిమ్ ప్రాసెస్లో రకరకాల ఇనిషియేషన్స్ ఉంటాయన్నమాట. దాంట్లో డిస్పోజబుల్ కవర్ అవ్వవు, రూమ్ రెంట్ ఎన్హాన్స్మెంట్ ఉండదు, ఇంతవరకే రూమ్ రెంట్ లిమిట్ ఉంటుంది అనే కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి తీసుకునేటప్పుడు దాని గురించి అవగాహన తెలుసుకోవాలి. నిజంగా నేను తీసుకున్న పాలసీ కంప్లీట్ రూమ్ రెంట్ని ప్రొవైడ్ చేసిద్దా, డిస్పోజబుల్ ఐటమ్స్ ఇచ్చిద్దా, ఇవన్నీ అక్కడ లిస్ట్ అవుట్ చేస్తారండి, ప్రతిదీ ఉంటుంది, అన్ని లిస్ట్ అవుట్ చేస్తారు. కానీ కొన్న తర్వాత మనం పర్చేజ్ చేసే బిఫోర్ మనం అవేమి చూడం. నేను అందుకని ఇంతకు చాలా క్లియర్ గా చెప్పాను, 1 yearలో ఒక్క హాఫ్ డే దీని గురించి స్పెండ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇంకెక్కడ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆఫీసుల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి, ఇప్పుడు ఆన్లైన్ లోనే మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది, మొత్తం ఆన్లైన్. డిక్లరేషన్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వగలగాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక డిక్లరేషన్, హెల్త్ డిక్లరేషన్. ఓకే, కొంతమందికి బీపీ ఉంటుంది, నాకేం లేదు అని అంటారు, కానీ పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా బై మిస్టేక్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు కొన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, కొన్ని మెడికల్ టెస్టులు చేస్తారు. ఆ టెస్టుల ద్వారా ఇతనికి ఆల్రెడీ బీపీ ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటున్నారని తెలిసిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా హెల్త్ డిక్లరేషన్, రాంగ్ హెల్త్ డిక్లరేషన్ అనేది ఇవ్వకూడదు. తీసుకున్న తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో, తీసుకున్న తర్వాత హెల్త్ ప్రాబ్లం వస్తే కంపల్సరీగా వాళ్ళు కవర్ చేయాల్సిందే. దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది ట్రీటెడ్ డాక్టర్. డాక్టర్ అనేది డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పేమెంట్ అనేది చేస్తుంది. ఇందాక మీరు అన్నారు క్యాన్సర్ కి సంబంధించి కూడా ఇలా ఉందండి అని, ఈ వివరాలు చెప్పండి. ఒకవేళ ఒక పర్సన్ కి క్యాన్సర్ అప్పుడే తెలియదు, ఆల్రెడీ ముందు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, అందులో ఆ కేటగిరీ పక్కన పెట్టేస్తే క్యాన్సర్ వచ్చిన పర్సన్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా, ఏవేవి కవర్ అవుతాయి, ఎంత వరకు కవర్ అవుతాయి అంటే తీసుకోవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి, ఇక్కడ నేను స్పెసిఫిక్ కంపెనీ అనేది మాట్లాడట్లేదు, అన్ని కంపెనీస్లో మాక్సిమం క్యాన్సర్ కేర్ అనేది ఇనిషియేషన్ చేశారు. మినిమం 5 lakhs నుంచి మాక్సిమం 20 lakhs వరకు మాత్రమే కవర్ చేస్తారు. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు స్టేజెస్ ఉంటాయండి. ఈ క్యాన్సర్లో stage 1, stage 2, stage 3, stage 4 అనేది 4 stages ఉంటాయి. కానీ అడ్వాన్స్డ్ స్టేజ్ అని కూడా ఉంటుంది. ఒక జనరల్గా కంపెనీస్ stage 2 కాడి నుంచి మాత్రమే పాలసీస్ అనేవి ఇష్యూ చేస్తుంది. stage 3, 4 అడ్వాన్స్డ్ స్టేజ్ లో పాలసీ రాదు. ఇందులో మళ్ళీ ఇంకేమైనా కేటగిరీస్ ఉంటాయి? ఇప్పుడు సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ అలాగే కీమోథెరపీస్ వాళ్ళు, రేడియేషన్స్. కీమోథెరపీ వెళ్ళారని అంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్, కాబట్టి కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ రా. క్యాన్సర్ రాగానే ఫైండ్ అవుట్ అవ్వగానే ఇమీడియట్ గా తీసుకోగలరు, అది అవగాహన. ఓకే, సో అలా తీసుకుంటే కవర్ అవుతుందండి, 20 లక్షల వరకు. 20 lakhs వరకు కవర్ అవుతుంది. వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని అండర్ రైటర్ ఒకసారి వాళ్ళ బ్యాక్ అండ్ డాక్టర్స్ వెరిఫై చేసి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేస్తారు. వీటికి ఏజ్ తో సంబంధం ఉంటుందండి? మ్యాండేటరీ సంబంధం ఉంటుంది. బిఫోర్ 35 years అయితే ఒకటి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తం ఏజ్ రిలేటెడ్ గానే ఉంటుంది ప్రీమియం, అంతే కదండి. ఇప్పుడు 25 lakhs అతను 25,000 సంపాదిస్తున్నాడు ఒక అతను, ఓకే, 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది, ఓకే, 50,000 సంపాదిస్తున్నాడు, 1 lakh సంపాదిస్తున్నాడు, ముగ్గురికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది, ఓకే. కానీ ఇక్కడ వాళ్ళ స్పెసిఫికేషన్
జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఇప్పుడు 1 lakh అతను అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ అతనికి అవగాహన కావాలి. ఏం అవగాహన కావాలి అంటే గనక, సో నేను మినిమమ్ 10 lakhs పాలసీ తీసుకోవాలి. దాంట్లో క్లెయిమ్ గార్డ్‌ని యాడ్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో ఇంకేమన్నా అడిషనల్‌గా మనం యాడ్ చేసుకుంటే మనకి కవరేజ్ వస్తుందా అనేది అతను ఆలోచించి టైం స్పెండ్ చేయాలి. అదే చెప్పింది ఇందాక. సో 1కి 2 సార్లు నేను ఎందుకనంటే 1 year మొత్తంలో ఒక హాఫ్ డే ఈ ఇన్సూరెన్స్ మీద గనక స్పెండ్ చేస్తే చాలా చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెఫినెట్‌గా రీచ్ అయిపోవచ్చు. ఇంకొకళ్ళతోటి అమౌంట్ అడిగి తీసుకోకుండా మనకి సెక్యూరిటీగా ఆ ఉంటుంది. సమయంలో ఎంత కష్టం అండి. హాస్పిటల్లో ఉంటాము, ఓవైపు ఇవేవి కార్డ్స్ ఏవి పని చేయవు, ఎవరినైనా అడుగుతాం. అంతే. అది ఇబ్బందికర చాలా సిచ్యువేషన్. మంది నేను మా ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, బంధువుల్లో గానీ హ్మ్. ఓకే. చాలా మందిని నేను చూడటం జరిగింది. ఎందుకు అనంటే గనక ఇన్స్యూరెన్స్ ఈస్ ద అష్యూరెన్స్. కరెక్ట్. కరెక్ట్ మాట అన్నారు. అది గనక లేకపోతే మనం ఫైనాన్షియల్‌గా ఇంకొక 5 years వెనక్కి వెళ్ళిపోయినట్టే. నిజమే. ఇప్పుడు ఇందాక కేటగిరీ వైజ్ గా చూసుకుంటే 50,000 రూపాయలండి నాకు తెలిసిన వాళ్ళ పలానా జీతం. వాళ్ళు ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది? 10 lakhs. 50,000 వాళ్ళు. యెస్. రేపు అంటే బడ్జెట్ అనుకోకుండా ఎక్కువ అవుతోంది కదా ఏమవ్వదు. ఇక్కడ. అదే చెప్తున్నా. ఏజ్ ప్రకారం ఉంటుంది. 35 years లోపల వాళ్ళైతే ఒక ప్రీమియం ఉంటుంది. 45 ఏజ్ గ్రూప్ అయితే ఒక ప్రీమియం ఉంటుంది. 50 ఏజ్ గ్రూప్ అయితే ఒక ప్రీమియం ఉంటుంది. 55 అయితే ఒకటి ఉంటుంది. అబోవ్ 60 అయితే ఇంకో ప్రీమియం ఉంటుంది. సో ఇక్కడ ప్రీమియమ్స్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్ సెక్టార్ అని చెప్పాలి. ఈ ఏజ్ సెక్టార్‌ని బేస్ చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని గనక తీసుకుంటే డెఫినెట్‌గా 40 years లోపలే ఉంటారు కాబట్టి వాళ్ళు 10 lakhsకి పే చేసేది 25,000. లెస్ దాన్ 30,000 సంవత్సరానికి. సంవత్సరానికి మాట్లాడు. ఇంకోటి చాలా కంపెనీస్ ఆఫర్స్ పెడతాయి. ఆఫర్స్ అంటే ఏంటంటే కస్టమర్ ఫేవరబుల్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పాలి అని అంటే 2 years తీసుకుంటే ఈ బెనిఫిట్ ఇస్తాము. 3 years తీసుకుంటే ఇంత డిస్కౌంట్ ఇస్తాము అనేది పబ్లిక్‌గానే యాస్ ఐఆర్‌డీఏ రూల్ ప్రకారమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో అది కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. సో 50,000 ఉన్న అతనికి స్ట్రాంగ్ సజెషన్ ఏంటి అని అంటే ఓకే 10 lakhs విత్ క్లెయిమ్ గార్డ్. అది చూసుకోవాలి. అది వీళ్ళు కట్టాల్సింది సంవత్సరానికి మినిమం ఒక 30,000 లోపల ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏజ్ గ్రూప్ నేను చెప్పింది 40 years లోపల. 40 years ఎబోవ్ గనక ఉంటే ఏజ్ గ్రూప్ ని బట్టి ప్రీమియం మారిపోతాం. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి 30,000 సాలరీ అంతగా లేదు. వాళ్ళు ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఒక 5 lakhs వరకు తీసుకోవచ్చు. వాళ్ళు సంవత్సరానికి ఎంత కట్టాల్సి ఉంటుంది? ఒక 15,000 to 19,000 మొత్తం లెస్ దాన్ సంవత్సరానికి. 20,000 లోపల కట్టుకోవచ్చు. వీళ్ళు కూడా క్లైమ్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఎవరికైనా ఇది వర్తిస్తుంది అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, జరిగే ఇన్సిడెంట్ ఇలా జరిగిద్దని ఎవరైనా చెప్పగలరా? అది మనం ఎలా కనిపెడతాంలేండి. అంతే కదా. మరి కానీ ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటే కదా. కానీ 5 lakhs అతనికి ఒక ఎలిజిబిలిటీస్ ఉంటాయి, 10 lakhs అతనికి ఒక ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఓకే. ఫైనల్గా బిల్ వచ్చినప్పుడు మీరు ఇంత కట్టాలి అని అన్నప్పుడు ఎట్లయినా కట్టాల్సిందే కదా. కట్టకుండా మీరు స్కిప్ చేయగలరా? ఇంకా అది కుదరని పని. మరి ఇంకేంటి? అప్పుడైనా మీరు డబ్బులు ఇంకొకరిని అడగాల్సిందే. సో అదేదో ముందు జాగ్రత్తగా ఇప్పుడు చూసుకోవాలంటారు. ఇప్పుడు బిల్ పే చేసే దగ్గర గంటలు టైం పడుతుందండి. ఇప్పుడు కార్డు ఇచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చాక 2 days పడుతుంది, 3 days పడుతుంది క్లెయిమ్ అవ్వడానికి అని చెప్తూ ఇప్పుడు ఉంటారు. ప్రాసెస్ అంతా చాలా ఈజీగా టర్న్ అప్ అయిపోయింది. అంటే ఎంత సేపట్లో అవ్వచ్చు? మాక్సిమం 8 hours, మినిమం 4 hours. చాలా కంపెనీస్ టెక్నాలజీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుని అదే చెప్తున్నా. అందుకని వాళ్ళ ఇన్బిల్ట్ టెక్నాలజీ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాళ్ళ పాలసీని రివైజ్ చేసుకుంటా ఉంటున్నారు. సో అంటే డిశ్చార్జ్ ఎప్పుడు అవుతారు అనేది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మేబీ ముందు రోజే తెలుస్తుంది కాబట్టి అప్పుడే కనుక ఇస్తే వెంటనే మీరు అన్నట్టుగా 4 to 8 hours లో క్లెయిమ్ అయిపోతుంది. ఓకే. సెటిల్మెంట్ అయిపోతుంది. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది అయిపోతుంది. ఇవంతా కూడా క్యాష్లెస్ క్లెయిమ్. ఇదంతా కూడా నెట్వర్క్ హాస్పిటల్ అయితే ఇప్పుడు ఒక కంపెనీ ఒక హాస్పిటల్ తోటి టైఅప్ ఉంది అని అంటే గనక నెట్వర్క్ హాస్పిటల్ కాబట్టి క్యాష్లెస్ ఫెసిలిటీ తోటి డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఈ హాస్పిటల్ లిస్ట్ కూడా కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. అన్ని యాజ్ పర్ పిన్ కోడ్ వైజ్ గా విత్ ఫోన్ నెంబర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో అది మాత్రం చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఓపికగా. మీరు అన్నది కరెక్టే. ఎందుకు హాఫ్ డే వెయిట్ స్పెండ్ చేయండి అని అన్నారు, నాకు ఇప్పుడు అర్థమైంది ఫస్ట్ నుంచి. ఒక హాఫ్ డే స్పెండ్ చేసుకొని మనం హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెట్టగలం నెక్స్ట్ ఇయర్ లో. ఓకే. నెక్స్ట్ ఈ పిన్ కోడ్ లో లేకపోతే హైదరాబాద్ సరౌండింగ్ లో లేకపోతే అట్లీస్ట్ నేను సికింద్రాబాద్ లో ఉంటున్నాను, సికింద్రాబాద్ సరౌండింగ్ లో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఇంకా టైం ఉంటే గనక ఆ హాస్పిటల్స్ టైఅప్ ఉందా లేదా ఒక చిన్న ఎంక్వైరీ. ఇప్పుడు చాలా సింపుల్ అండి.
మనం చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఫేమస్ హాస్పిటల్కి వెళ్తాం. అవును. ఓకే, ఒక్కసారి విజిట్ చేయగలిగి లేకపోతే ఫోన్ చేయగలిగి టైఅప్ ఉందా, అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ పర్సన్ ఇప్పుడు 5 లక్షలు అన్నారు ఒక కుటుంబానికి. ఒకవేళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి 5 లక్షలు ఖర్చు అయిపోయింది అనుకోండి, మరి మిగతా ముగ్గురికి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయితే, ఇద్దరు పిల్లలు భార్యకి ఏమన్నా ప్రాబ్లం వస్తే? ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నామో మనకు తెలిసి ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ని బట్టి దాంట్లో రిస్టోరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. రీస్టోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5 లక్షలు కనుక యూటిలైజ్ చేసేస్తే ఇంకొక 5 lakhs ఆటోమేటిక్ గా రీఛార్జ్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అప్పుడు ఎంత కట్టాల్సి ఉంటుందండి? ఏమీ ఉండదు, పేమెంట్ ఏమి ఉండదు. అది ఆ పాలసీ ఇన్బిల్ట్ లోనే ఉండే యాడ్ ఆన్ ఫెసిలిటీ, అది దాంట్లోనే ఉంటుంది. ఇంకొక 5 లక్షలు అనేది ఆటోమేటిక్ గా రిస్టోర్ అవుతుంది. సో ఏదైనా సరే ఓవరాల్ గా ఒక అవగాహన అయితే ఉండాలి వీటిపైన. ఏం తీసుకుంటున్నాం, ఏ ఆప్షన్స్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఆప్షన్స్ ఉంటున్నాయి, నేను తీసుకునే ప్లాన్ లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, అంబులెన్స్ ఛార్జెస్ ఉన్నాయా లేవా, ఓకే, ఎయిర్ అంబులెన్స్ ఛార్జెస్ ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాలి, ఓకే, ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో, హైదరాబాద్ లాంటి వాటిలో జరుగుతాయి కాబట్టి ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ కావాలి. ఈ పాలసీలో ఎయిర్ అంబులెన్స్ కూడా కవర్ అవుతుందా, ఎంత కవర్ అవుతుంది అనేది అవగాహన తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఫ్రాంక్ మాట్లాడేదాకా నాకు తెలీదు అసలు ఇవన్నీ, బట్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి ఒక హెల్త్. అందుకని కంపల్సరీగా ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, కేటగిరీస్ కానీ చూస్ చేసేటప్పుడు ఇండివిజువల్గా ఆన్లైన్స్ని నమ్మటం కరెక్టే, కానీ పర్సనల్ ఏజెంట్స్ని, ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్ని కనుక అప్రోచ్ అయితే వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లోజ్ చేసి క్లెయిమ్ అప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనాథ్ గారు. ఇది అందరికీ అవగాహన కల్పించాల్సిన టాపిక్ అండి. సో అందులో భాగంగా ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎవరెవరు తీసుకోవాలి అంటే ప్రాథమిక వివరాలన్నీ అయితే ఇప్పుడు తెలియజేసాం. మరిన్ని వివరాలు ఒక్కొక్క వీడియో ద్వారా మనం అందిద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఎమర్జెన్సీ కేసు అండి, దగ్గరున్న హాస్పిటల్ కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడ కనుక లేదనుకోండి, హాస్పిటల్ ఆ లిస్ట్ లో లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు కంపెనీకి టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మేము పలానా రీజన్ తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం కాబట్టి మాకు ఈ హాస్పిటల్ మన కంపెనీ తోటి టైఅప్ లేదు, నెట్వర్క్ హాస్పిటల్ కాదు కాబట్టి మేము రియంబర్స్మెంట్ లో వెళ్తామని చెప్పాలి. ఓకే, అప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు. మన పాకెట్ నుంచి పే చేస్తే వాళ్ళు మనకి రియంబర్స్మెంట్ ఇస్తారు. ఓకే, అది ఎన్ని రోజులు పడుతుందండి? అది ఇంకా మినిమం 15 to 20 days పడుతుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా కొన్ని కంపెనీస్ కొత్త ఇనిషియేషన్స్ అంటే క్లయింట్స్ కి కొంచెం ఈజీ యాక్సెసిబిలిటీ కోసం కొన్ని కంపెనీస్ ఎలా తీసుకొచ్చారంటే, నెట్వర్క్ హాస్పిటల్ కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వచ్చి వాళ్ళతోటి అసెస్ చేసి మీరు కట్టకుండా మేమే పే చేస్తాం. అక్కడ కూడా క్యాష్లెస్, బట్ అది నెట్వర్క్ హాస్పిటల్ కాదు, అక్కడ కూడా క్యాష్లెస్ తోటి బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇమీడియట్ గా. బిఫోర్ 24 hours లోపల ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే అయిపోతుంది, క్యాష్లెస్ ఫెసిలిటీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనాథ్ గారు. ఇది అందరికీ అవగాహన కల్పించాల్సిన టాపిక్ అండి. సో అందులో భాగంగా ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎవరెవరు తీసుకోవాలి, ప్రాథమిక వివరాలన్నీ అయితే ఇప్పుడు తెలియజేసాం. మరిన్ని వివరాలు ఒక్కొక్క వీడియో ద్వారా మనం అందిద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.